ప్రియమైన దేవుని బిడ్డలకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయతో 32వ సంకీర్తన, దావీదు రాసిన 32వ సంకీర్తన, మొత్తం 11 చరణాలు ఉన్నాయి. ఈ 11 చరణాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాము. ఈ రాత్రి దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము, మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పాప సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. అంటే పాపము మన పైన దండెత్తినప్పుడు, పాపము మనను అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఏ విధంగా పాప సమస్యను మనం పరిష్కరించుకోవాలి. దాంతో చదువుదాం. 32వ సంకీర్తన 1 నుంచి 11 చరణాలు నేను చదువుతా, నాతో పాటు మీరు చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దేవారాత్రములు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహముల పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లుగా వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మికుంచువారు కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించిడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయములారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం చదివిన ఈ లేఖన భాగములో దావీదు తన జీవితంలో తాను చేసిన అపరాధం నిమిత్తము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనము రకరకాల వ్యక్తుల్ని లోకంలో చూస్తూ ఉంటాం. రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి. కొందరికేమో డబ్బు బాధ ఉంటుంది, ఆర్థిక బాధ ఉంటుంది. కొందరికేమో వ్యాపార బాధ ఉంటుంది. కొందరికేమో అనారోగ్య సమస్య ఉంటుంది, శారీరకపరమైన బలహీనత ఉంటుంది. కొందరికేమో కుటుంబ సమస్యలు ఉంటాయి. రకరకాల సమస్యల చేత మనుషులందరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు. అయితే మనుషులందరికీ సామాన్యంగా ఉండే ఒక పెద్ద సమస్య ఉంది, అదే పాపం. అదే చెప్పండి, అదే పాపం. వ్యక్తులు బట్టి పరిస్థితులు, వ్యక్తులు బట్టి కష్టాలు, సమస్యలు, ఇవన్నీ కూడా మనుషుల జీవితంలో ఉన్నప్పటికీ మనుషులందరికీ సాధారణంగా ఉండే ఒక కామన్ సమస్య ఏదైనా ఉందంటే అది పాపము. అదే చెప్పండి, అది పాపం. చూడండి, మనము ఒకవేళ ఈ సమయంలో ఈ పాపాన్ని గురించి ఒకవేళ మనం చర్చిస్తే, ఇక్కడ మనం అందరూ కూడా మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో విధమైన పాపం చేసేవారంగా ఉన్నాం. నోటి ద్వారానో, చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో, ఏదో ఒకటి, ఇన్ ఎనీ టైప్, ఏదో విధంగా నోటి ద్వారా పలకొని మాట పలకడం ద్వారానో మనము అనేకమైన తప్పిదాలు చేసేవారంగా మనము ఉన్నాం. అయితే మనము ఆలోచించేటప్పుడు మన నిజాయితీగా ఉంటే, ఒకవేళ ఇఫ్ వి ఆర్ కరెక్ట్, ఒకవేళ మన నిజాయితీగా ఉంటే మనమందరూ కూడా ఏదో ఒక పాపాన్ని ఒప్పుకోవలసిన వారంగా ఉన్నాము. ఏదో ఒక పాపాన్ని ఒప్పుకోవలసిన వారంగా ఉన్నాం.
ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక పాపం చేత మనం జీవిస్తున్నాం. ఎవ్రీడే వి ఆర్ లివింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సిన్. ఏదో పాపము. మీరు అనొచ్చు నేనేం పాపం చేయట్లేదని మీరు అనుకోవచ్చు. బైబిల్ ఏముంటుందంటే నీతిమంతుడు ఒకడును లేడు. మనం ఏ పాపం చేయకుండా జీవిస్తే ఇంకా అది పరలోకమే. అదేమవుతో చెప్పండి, అది పరలోకమే. సో ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా ఏదో విధమైన పాపము చేత పట్టబడి వారు జీవించే వారంగా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలుగా అంగీకరించిన వారు, దేవుణ్ణి అంగీకరించి దేవుల్లో జీవిస్తున్న వారు, వారు ఏ విధంగా ఈ పాపంతో వారు వ్యవహరించాలి, ఎలాగా వారి పాపాన్ని చూడాలి, ఇది చాలా ప్రాముఖ్యమండి. ప్రభు ఎరిగిన వారి జీవితాల్లో పాపం ఎలాంటి సమస్యలు కలిగిస్తుంది. ప్రభుని ఎరిగిన బిడ్డలు వారి దేవుని వాక్యానికి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు వారికి ఎలాంటి సమస్యలు కలుగుతాయి, వారి జీవితాలు ఎలాంటి బాధలు అనుభవిస్తారు అనేది మనం తప్పగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని నుంచి మనం పరిష్కరించబడాలి. ఎందుకంటే పాపములతో వ్యవహరించే పరిస్థితుల్లో చాలా పర్యాలు మనుషులు పాపము నుంచి బయటికి రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి ఈ పాపం నుంచి బయటికి రావటానికి. ఒకటి, మానవ పద్ధతుల్లో పాపాన్ని పరిష్కరించుకోవడం చేసే ప్రయత్నం ఒకటైతే, రెండోది దేవుని పద్ధతిలో పాపాన్ని పరిష్కరించుకోవడం. మానవ పద్ధతిలో పాపాన్ని పరిష్కరించుకోవడం అంటే చేసిన తప్పులు ఎవరికి తెలియవని, ఎవరు చూడలేరని, ఎవరు దాన్ని చూస్తూ లేదని నటించి జీవించడం. ఇలాగ జీవించడం వల్ల నిజంగా వారి జీవితాలు శాంతిని పొందదు, వారి జీవితాలు ఆనందం పొందదు. చివరికి వారి జీవితాలు ఎలా మారిపోతాయి, దుఃఖకరంగా మారిపోతాయనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. చూడండి, మానవుని యొక్క పద్ధతి మనం ఆలోచిస్తే ఈ మానవుని యొక్క పద్ధతి విపత్తుకు దారితీస్తుంది. మానవ పద్ధతిలో మనం చేసిన తప్పులు మానవ పద్ధతిలో మనం దాన్ని కప్పుపుచ్చుకోవడం ప్రయత్నం చేస్తే అది మన నాశనానికి దారితీస్తుంది. కొన్ని పర్యాలు అది మరణానికి దారితీస్తుందండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో యోహాను భక్తుడు ఒక అద్భుతమైన మాటను గురించి తెలవిస్తున్నాడండి. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. చూడండి, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ భక్తుడని యోహాను ఏం చెప్తున్నాడంటే మరణము కాని పాపం అన్న. మరణము కాని పాపం, మరణము కాని పాపం అంటే ఏంటి? మరణకరమైన పాపము, ద సిన్ విచ్ లీడ్స్ టు డెత్, ద సిన్ విచ్ డజంట్ లీడ్ టు డెత్. అంటే మరణకరమైన పాపము, మరణము కాని పాపము. మరణము కాని పాపం ఏంటి చెప్పండి? మరణము కాని పాపం ఏంటి తెలుసా? ప్రార్థన చేయకపోవడం అంట. ఏం చేయకపోవడం? ప్రార్థన చేయకపోవడము మరణము కాని పాపము. ఇఫ్ యు డోంట్ ప్రే, దట్ ఈస్ ఏ సిన్ విచ్ డజంట్ లీడ్ టు సిన్, విచ్ డజంట్ లీడ్ టు డెత్. ఎందుకంటే క్రైస్తవుడు ఒకవేళ ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయకపోవడము చూడండి మరణము కాని పాపం అని బైబిల్ చెప్తుందండి. క్రైస్తవుడు పాపం చేసినప్పుడు వారి కొరకు మిగతా వారు ప్రార్థన చేయాలి. See, when a Christian do sin, the other people needs to pray for him. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం అదే చెప్తుంది. ఒక క్రైస్తవుడు పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన క్రైస్తవుడు మార్పు చెందాలని మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి తిరిగి ప్రభువులోకి రావాలని ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి జీవితం రూపాంతరపరచబడాలి, మన ప్రార్థన చెయ్యాలండి. మనం మధ్యవర్తులుగా ఉండాలి. వీ హ్యావ్ టు బి ఎ మీడియేటర్స్. మరణము కాని పాపం ఇది. అంటే ఇతరుల కోసం మనం ప్రార్థన చేయకపోవడము అది పాపం బైబిల్ చెప్తుంది. అందుకే 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ఏమంటాడంటే
ప్రార్థన చేయకపోవడం నాకు పాపం అంటున్నాడండి. 1 సమూయేలు 12:23 దేవుని బిడ్డలారా, మనము సంఘముగా మీరు నిరంతరం మీ కొరకు కంటే మీరు ఇతరుల కోసం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. యూ టు స్పెండ్ మోర్ టైమ్ టు ప్రే ఫర్ అదర్ పీపుల్. ఇతరుల కోసం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా మనం ఏం ప్రార్థన చేస్తాం? నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేనే. ఎప్పుడు మన ప్రార్థన సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుంది. దేవుడు సెల్ఫ్ సెంటర్డ్ ప్రార్థన వినండి. దేవుడు మానవ కేంద్రీకత ప్రార్థన దేవుడు విండు. మనము ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. చదవండి దయతో 1 సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును. ఇక్కడ సమూయేలు ఏమంటాడంటే, నా మట్టుకైతే నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట నేను పాపము అంటే విరోధముగాను పాపం చేసిన వాడు నగుదును. చూడండి, మనం ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే విల్ బికమ్ ఎనిమీస్ టు గాడ్ అంట. మనం ఎవరికో మొదటిగా దేవునికి ఏమైపోతాం? శత్రులుగా మారిపోతాం. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయకపోతే విల్ బికమ్ ఎనిమీస్ టు గాడ్. ఒకరోజు యేసు ప్రభువారు చివరి రాత్రి శిష్యులందరితో కూర్చొని ఆయన విందు చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు అన్న మాట, మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడు అని ప్రకటన చేశాడు. ప్రకటన చేసినప్పుడు అక్కడున్న 12 మంది శిష్యులు ఒకళ్ళ మొక్కలు చూచుకుంటూ మీమా అని ఒకరు అనుకున్నప్పుడు అక్కడ పేతురు గారు ఏమన్నారంటే, ప్రభువా వీరైనా విడిచిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ ఫార్సేక్ యూ. నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ఇక్కడ పేతురు గారు దేవుని చూచి అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, లూకా సువార్త 22 అధ్యాయము 30 చూస్తే, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పుపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేసి తిని. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరి కోసం ప్రార్థన చేశారో తెలుసా? పేతురు కోసం ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశారంటే, పేతురు విశ్వాసములోంచి వెళ్ళిపోకూడదు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, సాతాను పేతురు గారిని పట్టుకోకుండా, సాతాను వలలో పేతురు చిక్కబడకుండా ఉండాలని యేసు ప్రభువు పేతురు కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. జీసస్ ప్రేడ్ అబౌట్ పీటర్. చూడండి, పేతురు పశ్చాత్తాపం చెందాడు. పేతురు దేవుని ద్వారా కనికరించబడ్డాడు. అతడు గొప్ప బోధకుడిగా వెళ్ళాడని దేవుని సువార్త ప్రకటించాడు. ఆధ్యాత్మికమైన విజయవంతమైన జీవితాన్ని గడిపాడు. సువార్త ప్రకటించాడు. 2 పత్రికలు రాశాడు. క్రీస్తు కొరకు అతిసాక్షిగా మరణించాడండి. ఇదంతా పేతురు గారు చేశారంటే పేతురు గారి కోసం ఎవరు ప్రార్థన చేశారు? యేసు ప్రభు ప్రార్థన చేశాడు. బికాజ్ జీసస్ ప్రేడ్, దట్ ఈస్ ద రీజన్ Peter became a successful minister. మరణము కాని పాపం అంటే ప్రార్థన చేయకపోవడము. మీరు అనొచ్చు, మేమేం పాపం చేస్తున్నాం అంటే, మీరు ప్రార్థన చేయకపోవడం పాపం అంట. మీరు ప్రార్థన చేయకపోవడమే పాపము. యు డోంట్ ప్రే, దట్ ఈస్ సిన్. మనం ఎంత సమయం దేవునికి ప్రార్థించే వారంగా ఉంటున్నాము? హౌ మచ్ టైమ్ యూఆర్ గివింగ్ టు ప్రేయర్? మనం ఎంత సమయం దేవునికి ప్రార్థించే వారంగా ఉంటున్నాము? ఇది ఒక్కసారి మన గుండెల పైన చేసుకొని మనం ప్రశ్నించుకోవాలి. ఎంత సమయం ప్రార్థనకి మన సమయం ఇచ్చే వారంగా ఉంటున్నాము? చూడండి, మన కోసం ప్రార్థించే మధ్యవర్తులు కావాలి. చూడండి, ప్రతిరోజు 2 పూట్ల మీకోసం ప్రార్థన చేస్తాను. మార్నింగు, ఈవినింగు మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అందరి కోసం పేర్లు పెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? మీకు ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం. మీ కొరకు ప్రార్థన చేస్తే నేను అడగకపోయినా దేవుడు అన్నీ నాకు ఇస్తాడు. అటువల్ల మీరు కూడా ప్రార్థన చేయాలి. మీ కుటుంబాల్లో సమస్యలు తీరట్లేదంటే దానికి కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేయట్లేదు.
అంటే మీరు చేస్తే ఎవరి కోసం చేస్తారు? మీకోసం మీరే ప్రార్థన చేసుకున్నారు, మీ అవసరతల కోసమే ప్రార్థన చేస్తున్నారు, మీరు ఇతరుల కోసము ఆలోచిస్తలేదు. బైబిల్ ఏముంటుందంటే నిన్ను వల్ని పొరుగు అని ప్రేమించు. నిన్ను వల్ని పొరుగు వారిని ప్రేమించడం. ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చబడుతుంది బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రైస్తులుగా మన సంఘములో ఆధ్యాత్మికమైన సహవాసములో మనం ప్రార్థించేవారుగా మనం మారాలండి. అయితే కొన్ని పాపములు మిగతా పాపాల కంటే ఘోరమైనవని కాదు. బైబిల్ గ్రంథంలో సకల దుర్నీతి పాపమే, అన్ని పాపాలే. పాపానికి చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, అన్ని కూడా పాపాలండి. కొన్ని పర్యాలు కొన్నిసార్లు మనము ఎవరి గురించైనా వింటాం, విన్న వెంటనే మనము వారి గురించి మనము ఒక 10 అక్షరాలు విన్నాం అనుకోండి, దానికి మనం ఒక సినిమా సృష్టించేస్తాం, రోమర్ చేస్తామాట. అక్కడ ఏం ఉండదు. లేకపోయినా మనం ఏం చేస్తాము, మనం వారి గురించి చెడ్డగా మాట్లాడుతాం. దయతో ఎప్పుడు ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడకూడదు. నో ఎవర్ డోంట్ టాక్ ఎనీథింగ్. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా మనం చెడ్డగా మాట్లాడకూడదండి. తోటి వారి గురించి ఎప్పుడైనా మనకి ఏది తెలిసినా మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి గురించైనా తప్పుగా మనకు తెలిసిందనుకోండి, మనం విన్నాం అనుకోండి, వినే పరిస్థితుల్లో 3 విషయాలు మనం చేయాలి. మొదటి విషయం తెలుసా, మన సొంత పాపాలు ఒకసారి చూసుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటి వ్యక్తి కంటిలో నలుసును మనం వెతకడానికి ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. ప్రభు అంటాడు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఇతరుల గురించి మనం ఆలోచించేటప్పుడు ఒకటి మనం మన సొంత పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో పాపాన్ని గురించి తెలిసిన క్షణము దాన్ని మనం అంగీకరించాలి. ఇక్కడ దావీదు తన జీవితంలో తప్పు చేశాడు, అపరాధం చేశాడు. గత వారం చెప్పాను, తన స్నేహితుడైన యూరియాను చంపించేసి తన భార్యను తన భార్యగా తీసుకున్నాడు. భయంకరమైన తప్పుదం చేశాడు. హి హడ్ డన్ ఏ గ్రేట్ సిన్. తన ప్రాణ స్నేహితుడైన యూరియాను యుద్ధంలో చంపించేశాడండి. దానివల్ల దావీదుకి మనశ్శాంతి లేదంట. ఏం లేదు చెప్పండి, మనశ్శాంతి లేదంట, నెమ్మది లేదంట, తన శరీరం క్షీణించిపోయింది అంటున్నాడండి. తనకి శరీరము సహకరించలేదు, మనసు సహకరించలేదు. అటువలే తన దేహము, తన యొక్క భావోద్రేకం సహకరించలేదు. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపంలో పడిపోతాడో ఆ వ్యక్తి పాపాన్ని ఒప్పుకోకపోతే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడండి. మెంటల్గా ఏమవుతాడు, డిస్టర్బ్ అయిపోతాడు. రెండోది, శరీరంలో వ్యాధులు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి. మనం మన పాపములు ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు. బైబిల్ని మనం నమ్మాలి. ఇది మనకి జీవము, ఇది మనకి జీవాహారము. కాబట్టి మనం ఒకటి, ఇతరుల మీద మనము నిందలు వేసే ముందు మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, నేనే తప్పు చేస్తున్నాను అని మొదటిగా మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. రెండోది మనం చేయవలసింది ఏడో తెలుసా, ఇతరులు పాపం చేసినప్పుడు వారి కోసము ప్రార్థన మనం ఏ విధంగా చెయ్యాలో ప్రభువుని అడగాలి. ప్రభా, ఆ సహోదరుడు ఈమె పాపం చేస్తున్నారు, నాకు తెలిసింది ప్రభువా, నేను ఎలాగా వారి కోసం ప్రార్థన చేయాలి? హౌ ఐ కెన్ ప్రే ఫర్ దెమ్? ఏ విధంగా వారి యొక్క ఆదరణ కొరకు నేను ప్రార్థించాలి? చూడండి, దేవుని యందు మనము ఏ విధంగా వారి కోసం ప్రార్థించాలో అడగాలి, కానీ మనం విమర్శించకూడదు. వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్ ఎనీ వన్. మనకున్న తప్పుదేం ఏంటి తెలుసా, చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, చాలా మందిని గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటాం. మూడోది, వారి జీవితాల్లో పాపమును వారు అధిగమించి వారు మారు మనసు పొందాలని వారి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు ప్రే ఫార్ దెమ్ టు బోర్న్ అగైన్. ఒకవేళ అలా ప్రార్థన చేయకపోతే అది మరణము కానీ పాపం. మేము దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు ఎలాగ మనం ఉపయోగించుకోవాలో అని దేవునికి ప్రార్థన చేయాలి. యూ నీడ్ టు ఆస్క్, ఓ లార్డ్, హౌ ఐ కెన్ బి యూస్ఫుల్. నేను ఎలా ఉపయోగకరంగా ఉండాలి, ఈ వ్యక్తికి ఎలా ఉపయోగకరంగా ఉండాలి, ఆ వ్యక్తికి ఎలా ఉపయోగకరంగా ఉండాలి, వీరికి ఎలా ఉపయోగకరంగా ఉండాలి.
చాలా పర్యాలు మనకున్న సమస్య నాకు అందరూ ఎలా ఉపయోగకరంగా ఉండాలో ఆలోచిస్తాం. ఇది లోకం ఆలోచిస్తుంది. లోకం ఏం ఆలోచిస్తుంది తెలుసా? మనుషులు నాకు ఎలా ఉపయోగపడతాను లోకం ఆలోచిస్తుంది. కానీ క్రైస్తుడు ఆలోచించవలసింది నేను వారికి ఎలా ఉపయోగపడతాను. క్రైస్తుడు ఏం ఆలోచించాలి? నేను వారికి ఎలా ఉపయోగపడతాను, నేను వారికి ఏ విధంగా సహకారం చేయగలను, నేను ఏ విధంగా వారు ఆదుకోగలను అని క్రైస్తవుడు ఆలోచించాలి. కాబట్టి గలతీ రాసిన పత్రిక 6:1 ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక 6:1, గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు ప్రతివాడును తనను శోధింపబడుదురేమో అని తన విషయమే చూచుకోవాలి. చూడండి, ఒకవేళ ఎవరైనా తప్పిదం చేశారనుకోండి, వెంటనే మనం వారిని ఏం చేయాలంటే విమర్శించకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వారుగా మనము ఆలోచించి, ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తిని ఫలానా మాట అన్నామనుకోండి, అదే పాపం మనం చేస్తామండి. పాపం సాతాను ఏం చేస్తాడంటే ఆడు మన పక్కన ఉంటాడంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము కాని పాపం ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడము. తర్వాత మరణకరమైన పాపం ఏంటి? వాట్ ఈస్ ద సిన్ విచ్ లీడ్స్ టు డెత్? అందులో మొదటిది పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడడం, స్పీకింగ్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. దానికి క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:37 మత్తయి సువార్త 12:31 మరణకరమైన పాపం అంటే స్పీకింగ్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 12:31 మత్తయి 12:31 మీతో చెప్పినదేమనగా, మనుషుడు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి. చూడండి, మనుషులు చేసే ప్రతి పాపము దోషణకు క్షమాపణ అనేది ఉంటుంది. గనుకనే సౌలు తర్వాత పౌలుగా మారిన వ్యక్తి చాలా మంది చంపేశారండి. చాలా మంది క్రైస్తవులు చంపేసి, కానీ ఆ పౌలుగా మారి ప్రభు దగ్గర పాప క్షమాపణ ఒప్పుకొని పశ్చాత్తాపం చెందిన తర్వాత తను చేసిన హత్యలన్నిటిని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మనుషుడు చేయు ప్రతి అపరాధమునకు ఏముంటుందంట? క్షమాపణ ఉంటుంది. హత్యకు, క్షమాపణకు, ప్రతిదానికి క్షమాపణ ఉంటుంది. కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదండి. పాప క్షమాపణ లేదండి. ఒకటి, పరిశుద్ధాత్మ దూషిస్తే పాప క్షమాపణ లేదు. రెండోది తెలుసా? రెండోది హెబ్రీ రాసిన పత్రిక 6:4 మనం చూస్తాం. రెండోది ఏంటో తెలుసా? రెండోది తప్పుడు సిద్ధాంతాలను నమ్మడం, అపోస్టసీ. దుర్బోధలను నమ్మడము, దుర్బోధల ప్రకారంగా జీవించడము, తప్పుడు సిద్ధాంతాలు నమ్మడము, ఇది మనుషులకు మరణకరమైన పాపము. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 6:4. దేవుని యందలి విశ్వాసమును బాప్తిజము గూర్చిన బోధ 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారు మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి తప్పుడు సిద్ధాంతాలు విని తప్పుడు వాక్యాల వైపు వెళ్ళిపోయిన వారికి క్షమాపణ లేదంటండి. దేర్ ఇస్ నో రెస్క్యూ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం చదివిన 32వ సంకీర్తనలో దావీదు భయంకరమైన తప్పు చేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ పొందుతున్నాడని, ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఈస్ ప్రేయింగ్ టు ద లార్డ్, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు, ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. చూడండి, పాపం ఎలాగ చేశాడో, ఆ పాపము చేసిన దానికి ఎలాంటి శిక్షను అనుభవించాడో, కానీ ఆ శిక్ష నుంచి తాను ఎలాగ తప్పించబడి ప్రక్షాళన చేయబడ్డాడు అనేది
57 సంకీర్తనలో చాలా స్పష్టంగా దావీదు తెలియపరుస్తున్నాడు. అతడు పాపం నుండి ఎలాగా మరలింపబడ్డాడో అతడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. హీస్ టీచింగ్ us some lessons. ఏ విధంగా తన పాపాలను పరిష్కరించుకున్నాడు, ఏ విధంగా దుర్నీతి నుంచి అతడు విడుదల పొందాడు, ఏ విధంగా దేవుడు శాపము నుంచి అతడు రక్షించబడ్డాడనే దాని గురించి అతడు 32వ సంకీర్తన రాస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి ఇక్కడ దావీదు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర పాపాన్ని దాచిపెట్టలేదండి. పాపాన్ని దాచిపెట్టలేదు, పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. చూడు, ఒకవేళ మనం పాపాన్ని దాచితే దానివల్ల కలిగే సమస్యలు చాలా ఉన్నాయి. మన పాపాన్ని దాచితే దానివల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. చూడండి, ఒకవేళ మనము పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మన జీవితాల్లో 3 రంగాల్లో మన సమస్యలు ఎదుర్కోవాలి. మొదటి సమస్య ఏదో తెలుసా? భౌతికమైన సమస్య. విల్ హ్యావ్ ఏ ఫిజికల్ ప్రాబ్లమ్స్. మనం భౌతికపరమైన సమస్యను మనం ఎదుర్కొనే వారంగా ఉంటాం. ఇక్కడ దావీదు తన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, తన పాపం వల్ల శారీరక సమస్యలు అతని జీవితంలో కలిగిందని దావీదు చెప్తున్నాడు. పాపము పాపిని భౌతికంగా దెబ్బతీస్తుంది. పాపము పాపిని భౌతికంగా ఏం చేస్తుంది? దెబ్బతీస్తుంది. చూడండి, త్రాగుబోతులో, త్రాగేసో, లేకపోతే మద్యపానో, లేకపోతే డ్రగ్స్ తాగో, లేకపోతే ఏమంటారు టబాకో, సిగరెట్లు కాల్చో శరీరాన్ని పాడు చేసుకునే గురించి మాట్లాడలేదండి ఇక్కడ. లేదా శరీరాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి గురించి ఇక్కడ చెప్పలేదండి. పాపి తన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన శరీరము నష్టాన్ని ఎదుర్కొంటుందంటండి. తన శరీరం ఏమవుతుంది? నష్టము. When you don't confess your sins, that will affect your body. అది మీ శరీరాన్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. మీ శరీరాన్ని అది బలహీనపరుస్తుంది. మీ శరీరము అది బలహీనంగా మారిపోతుందండి. ఇక్కడ దావీదు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అతనిలో ఏదో బాధ, ఏదో తెలియని వేదనతో దేవుని దగ్గర కేకలు వేస్తున్నాడండి. అతడు తన పాపాన్ని దాచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనిలో ఆందోళన పెరిగిపోయిందంటండి. అతడు పాపాన్ని కప్పుకోవడం ప్రయత్నించినప్పుడు తన జీవితంలో భయముగా మారిపోయిందంట. అందుకే 32వ సంకీర్తన 4వ వచనంలో దీవారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా, దేవారాత్రము నీ చేయి నా మీద బరువుగా ఉందంటే వారు మానసికపరమైన శారీరకపరమైన రోగ రుగ్మతులతో వారు ఏం చేయబడ్డారు? మొత్తబడ్డారు. దావీదు ఇక్కడ శారీరకంగా అతడు చాలా బలహీనుగా మారిపోయాడండి. ఈ బికమ్ ఫిజికలీ వీక్ బికాస్ తన పాపాన్ని ఏం చేసి కప్పుచ్చుకున్నాడు. ఈ ట్రై టు హైడ్ హిస్ సిన్స్. దానివల్ల ఏమైందంటే దీవారాత్రము దేవుని చెయ్యి అతని మీద బరువుగా ఉన్నదండి. బరువుగా ఉందంటే అతడికి సంతోషం లేదు. మనుషుల మధ్య కూర్చున్న ఆనందం లేదు. మనుషుల మధ్య కూర్చున్న అతని జీవితంలో సంతోషం లేదు. దిగులుతో జీవిస్తూ ఉన్నాడు, భయంతో జీవిస్తున్నాడు. అలా మూల కూర్చున్నాడు. కానీ మనుషులతో ఉన్నప్పటికీ తనలో ఆనందం అనేది లేదు. చూడండి, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు, టైం ఖర్చు పెడతారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టేంత టైంలో తక్కువ మన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసాం అనుకోండి, సమస్యలు ఏమవుతాయి చెప్పండి. కానీ మనకి డాక్టర్ మీద ఉన్నంత శ్రద్ధ దేవుడి మీద మనకి ఏముండో చెప్పండి. చూడండి, మనము దేవుని దగ్గర నిజంగా మొర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళో అక్కడ తీసుకెళ్తాడని. మనం ఎక్కడికి వెళ్ళాలో డాక్టర్లు దేవుడు వద్దంటలేదు. బైబిల్ లోకా కూడా డాక్టరే. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనం కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అక్కడికి మనం ఏం చేస్తాడు? తీసుకువెళ్తాడు. కరెక్ట్గా మనకి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వగలరో దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. కరెక్ట్గా మన సమస్యను ఎవరు పరిష్కరించగలరో దేవుడు వారి దగ్గర తీసుకెళ్తారు. ఒకవేళ వారి ద్వారా అవలేదనుకోండి, మనం ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన సమస్య పరిష్కరించలేదనుకోండి, చివరిగా మనము వచ్చే స్థలం ఏంటో తెలుసా?
మనుషుల దగ్గరికి వెళ్ళాం, ఎవరి వల్ల మనకు అవ్వలేదు. మనకి లాస్ట్ ఎవరు ఛాన్స్ చెప్పండి? దేవుడు. మార్టిన్ లూథర్ గారికి ఒక స్నేహితుడు ఉండేవాడండి. అతని పేరు మైకోనియస్. ఈ మైకోనియస్ మార్టిన్ లూథర్తో పాటు కలిసి రిఫర్మేషన్ అంటే సంఘ ఉద్యమంలో అతడు ప్రాముఖ్యమైన బాధ్యత వహించాడు. కాబట్టి 1540లో ఈ మైకస్ అనే వ్యక్తి చాలా భయంకరమైన అనారోగ్యానికి గురైపోయాడు. చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. మంచం మీద ఉన్నాడు, ఇంకా చనిపోతాడు. డాక్టర్లు అన్నారు, బాబు నువ్వు ఎక్కువ రోజులు బతుకు, నువ్వు చనిపోతావు మైకస్ అన్నప్పుడు ఈ యొక్క మైకోనస్ ఏం చేశాడంటే ఆ రాయలేని పరిస్థితుల్లో ఉన్న ఒక కాగితం తీసుకొని తన స్నేహితుడైన మార్టిన్ లూథర్ గారికి లెటర్ రాశాడంట. ప్రియ స్నేహితుడా, నేను ఇంకా ఎంతో రోజులు బ్రతకను, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, నా కొరకు ప్రార్థించేయి అని మార్టిన్ లూథర్ గారికి ఉత్తరం రాశాడంటండి. మార్టిన్ లూథర్ గారు ఈ ఉత్తరం తీసుకున్న తర్వాత, మార్టిన్ లూథర్ గారికి ఉత్తరం అందిన తర్వాత వెంటనే మార్టిన్ లూథర్ గారు కూడా తన స్నేహితుడైన ఈ యొక్క ఫెడ్రిక్ మైకోనిస్కి తిరిగి ఉత్తరం రాశాడు. ఏం ఉత్తరం రాశాడు తెలుసా? నా స్నేహితుడా, యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నువ్వు చనిపోవడము నాకు ఇష్టం లేదు, నాతో పాటు నువ్వు సేవ చేయాలి, నాతో పాటు పరిచయం చేయాలి, కనుక నీకు దేవుడు మరణాన్ని ఇవ్వడు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని ముడతాడు, దేవుడిని స్వస్థపరుస్తాడు. అప్పటికే ఈ మైకస్ అనే వ్యక్తి మంచం మీద ఉన్నాడు. నోరు పడిపోయింది, మంచం మీద ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు చనిపోతారని. కానీ అక్కడ మార్టిన్ లూథర్ గారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంట? ప్రభువా, నా స్నేహితుడు మైకస్ ఉన్నాడు, ఆ మైకస్ మంచం మీద ఉన్నాడు, అతన్ని మీ పరిచయం కొరకు కావాలి, మీ రాజ్య వ్యాప్తి కోసం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇతడికి ఉత్తరం వచ్చిందంట. ఉత్తరంలో ఏముందంటే, నా స్నేహితుడా, నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాతో పాటు సేవ చేయాలి, ఇద్దరు కలిసి సేవ చేయాలి, ఇద్దరు కలిసి చాలా మందికి సత్య సువార్తని చెప్పాలి, కాబట్టి నీకు మరణం ఉండదు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన తప్పగా వింటాడు అని ఉత్తరం పంపించిన తర్వాత ఆశ్చర్యకరంగా మంచం మీద ఉన్న వ్యక్తి కొన్ని దినాలకి స్వస్థచిత్తుడయ్యాడంటండి. వారిద్దరు కలిసి మళ్ళీ సేవ చేశారు. నో వై? బికాస్ ఆఫ్ ప్రేయర్. దేనివల్ల చెప్పండి? అది ప్రార్థన. కనుక కొన్ని పర్యాలు డాక్టర్ల ద్వారా పరిష్కరించలేనిది ఎవరి ద్వారా పరిష్కరించబడితే తెలుసా? దేవుని ద్వారా. చూడండి, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మంచం మీద ఉన్నారనుకోండి, వారు బయటకు వచ్చి అంటారు, చెప్పలేమండి, చనిపోతారండి. మీ దేవుడికి మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకోండి. లాస్ట్ ఛాన్స్, మీరు ఆ దేవుడు బతికించాలి, మీ దేవుడు ఎవరున్నారో ఆ దేవుడు ప్రార్థన చేసుకోండి అంటారు. అంటే చివరికి డాక్టర్లు కూడా చేయెత్తినప్పుడు ఏమన్నా తెలుసా? మా వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం తెలుసుకోవాల్సింది, మనము మన జీవితాల్లో మనము దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చే వారంగా ఉండాలి, దేవునికి సమయాన్ని వెచ్చించే వారంగా ఉండాలి. కాబట్టి మన పాపాన్ని దాస్తే అది మొట్టమొదటిగా మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. రెండోది, అది మన ఆధ్యాత్మికమైన స్పిరిచువాలిటీ మీద దెబ్బ కొడుతుందండి. మనం అంగీకరించకపోయినా మన జీవితాల్లో పాపానికి చెల్లించవలసిన ఆధ్యాత్మిక మూలం ఉందండి. చాలా మూలం ఉంది, మూల్యం చెల్లించాలి మనము. 32వ సంఖ్య 4వ వచనం, దేవరాత్రులు నీ చేయి నా మీద బరువుగా. ఇది దేవుడు శిక్షిస్తున్నాడండి, ఇది దేవుడు శిక్షిస్తున్నాడు. చూడండి, మనకి నచ్చినా నచ్చకపోయినా దేవుడు తన పిల్లలను వారి జీవితాల్లో పాపాన్ని వినోదంగా మార్చుకుంటే, ఒకవేళ మన పాపాన్ని వినోదంగా మార్చుకుంటే దేవుడు మనకు శిక్షిస్తాడు. ఇఫ్ యు ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ లైఫ్, God will definitely discipline you. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని డిసిప్లైన్ చేస్తాడు. ఆ డిసిప్లైన్ ఏం చేస్తాడు తెలుసా? మీకు మీ శరీరం పైన ఆయన మొత్తుతాడు. మీ శరీరంలో అనారోగ్యం వస్తుంది. మనం ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య పరిష్కరించబడదు. అలాంటప్పుడు మనం ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవునికి గోజాడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు అక్కడ రాయబడ్డ మాట, దేవరాత్రులు నీ చేయి నా మీద బరువుగా
ఉండేను. కనుక మనం దేవుని దగ్గర రావాలి. అందుకే సామెతలు 3:11 సామెతలు 3:11 జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు చూడండి, నా కుమారుడా, నా కుమార్తె, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దించడం కూడా విసుకవద్దు, తృణీకరించదు. దేవుడు మనలను ఫిల్టర్ చేయడానికి కొన్ని పర్యాలు మన జీవితాన్ని ఆయన నలగొడుతూ ఉంటాడండి. ఒకవేళ మన పాపముతో వ్యవహరించడాన్ని నిరాకరిస్తే అప్పుడు దేవుడు మన జీవితాన్ని పరిశీలించడానికి ఆయన తన చేతిలో తీసుకుంటాడు. మనము మన సమస్యలను, మన పాపాన్ని మనం పరిష్కరించుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా మనము అలా కప్పుకోవడం ప్రయత్నం చేస్తే దేవుడు అప్పుడు మన జీవితాలు తన చేతిలో తీసుకుంటాడండి. కాబట్టి ప్రార్థన జీవితము మన జీవితాల్లో ఉండాలి. కానీ కొన్ని పర్యాలు ప్రార్థన చేయరు. 66వ సంకీర్తన 18 మనం చూస్తే, దావీదు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకించడు అంటున్నాడండి. ఒకవేళ మన హృదయంలో పాపం పెట్టుకొని దేవా 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 అని ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వినడు. గాడ్ విల్ నాట్ లిసన్ టు యువర్ ప్రేయర్స్. దేవుడు లక్ష్య పట్టాడు అంటాడు ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా సరే ఒప్పుకోలేని పాపాలు ఉంటే వాటిని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలండి. చాలామందికి దేవుని పైన ఆకలి కంటే ఈ ప్రపంచపైన ఆకలి ఎక్కువ ఉంటుంది. దేవుని పైన ఆకలి ఉండదు, ప్రపంచపైన ఆకలి ఉంటుందండి. చూడండి, ఆకలి లేని వారు ఇద్దరు అంట. ఆకలి లేని వారు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు తెలుసా? ఒకటి శవము, శవానికి ఏముండదు? ఆకలి ఉండదు. రెండోది అనారోగ్యంతో ఉన్న వ్యక్తి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గరికి మంచి మంచి మటన్ బిర్యానీ పట్టుకెళ్ళి పక్కన పెట్టండి, ఏమంటాడు? నాకు ఇష్టము లేదు. చనిపోయిన శవం దగ్గర పెట్టండి, నాకు ఇష్టము లేదు. ఒకవేళ ఎవరైనా సరే ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా ఇంట్రెస్ట్ లేదనుకోండి, అయితే వారు చనిపోయిన ఉండాలి, లేకపోతే వారు అనారోగ్యముతోనైనా ఉండాలి. ఈ రెండే. దేవుని పట్ల ఆసక్తి లేదనుకుంటే, ప్రార్థన అంటే ఆసక్తి లేదనుకుంటే, సన్నిధి అంటే ఆసక్తి లేదనుకుంటే, ఒకటి వారు ఆధ్యాత్మికమైన మరణించిన వారై ఉండాలి, లేకపోతే వారు అనారోగ్యంతో జీవించేవారైనా ఉండాలి. చూడండి, ఇది భయంకరమైన పరిస్థితి అండి. మనం ప్రార్థన చేయకపోతే మన జీవితాన్ని అవిధేయత అనేది నాశనం చేస్తుంది. చూడండి, మీ జీవితాన్ని ఇతరులు చూస్తున్నారు, మీ జీవితాన్ని ఇతరులు పరిశీలిస్తున్నారు. మన పిల్లలు మన జీవితాన్ని చూస్తున్నారు, మన ప్రార్థన మన పిల్లలు చూస్తున్నారు, మన ఎంత సమయం ప్రభువులో గడుపుతున్న వారు చూస్తున్నారు. వారు మాత్రమే లోకము చూస్తుంది. మన లోకానికి ఏం చెప్తున్నాం? వారు మనం చూచినప్పుడు మన ప్రార్థన పనులని చెప్తున్నామా, లేకపోతే వారు మనము ఒకటేని వారికి చెప్తున్నామా? ఒకవేళ వారు మనం ఒకటే అని చెప్తే ఇంకా మనం ప్రార్థన చేయడం అనవసరము. దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడటము అనవసరం. మనం ప్రత్యేకమైన వారం బైబిల్ చెప్తుందండి. వీఆర్ స్పెషల్ పీపుల్. ఒకటి, శరీరం పైన దాడి జరుగుతుంది మన పాపాన్ని ఒప్పుకుంటే. రెండోది చెప్పారు, ఆధ్యాత్మికంగా మన బలహీనగా మారిపోతాం. స్పిరిచువల్లీ విల్ బికమ్ వీక్ పీపుల్. మన ప్రార్థనపై ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, బైబిల్ అంటే ఆసక్తి ఉండదు. సన్నిధికి వచ్చిన కొందరు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చూస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే పక్కలు ఏం చేస్తారు ఇలా చూస్తూ ఉంటారు కళ్ళు వేసుకొని. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లార్డ్. వచ్చే వారి నుంచి అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అది నిజం. దేవుని సన్నిధికి వచ్చిన సెల్ ఫోన్ ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. కాబట్టి ఒకటి బలహీనగా మారుస్తుంది. మన పాపం మనం ఒప్పుకోకపోతే ఇట్ విల్ మేక్ అస్ వీక్, స్పిరిచువల్లీ వీక్,
ఫిజికలీ వీక్. మూడోది మానసికంగా మనం బలహీనంగా మారిపోతాం. మానసికంగా బలహీనంగా మారిపోతాం. దావీదు అంటున్నాడు, దావీదు ఏమన్నాడంటే అతడు ఎండిపోయాడని చెప్తున్నాడండి. ఎండిపోయాడని చెప్తున్నాడు. తన జీవితంలో పాపం వలన అతడు ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడని చెప్తున్నాడండి. ఎప్పుడు కూడా నీరసంగా, ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వ్యక్తిగా జీవిస్తూనే ఉన్నాడు, బాధతో జీవిస్తున్నాడు. ఎందుకంటే హిస్ ఎమోషన్ వాస్ ఎఫెక్టెడ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, కుమార్తె, చూడండి, ఒకవేళ ఎవరైనా సరే వారి యొక్క మనస్సు గజిబిజిగా, ఆందోళనగా ఉందంటే దేర్ ఈస్ సమ్ హిడెన్ సిన్. దావీదు అలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు, అలాంటి బాధను ఎదుర్కొన్నాడు. అతడు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. హి స్పెండ్ టైం విత్ ద లార్డ్. కీర్తన 57వ సంకీర్తన 12వ చరణంలో 51వ చరణంలో 51:12 నీ రక్షణానందము నాకు మరలా ఏమన్నా, నీ రక్షణానందము, ఓ లార్డ్, దేర్ ఇస్ ఎ జాయ్ ఇన్ యువర్ సాల్వేషన్, యు గేవ్ మీ ద సాల్వేషన్ జాయ్ అగైన్ అంటున్నాడు. ఏమంటే నేను ఎప్పుడైతే నిన్ను అంగీకరించానో అప్పుడున్న ఆనందం మళ్ళా నాకు ఇప్పుడు వచ్చింది. చాలామందికి ఆనందం లేదు ఈ రాత్రి. దెర్ ఇస్ నో జాయ్. ఏదో కోల్పోయినట్టు, ఏదో భయంతో, ఏదో దిగులుతో, ఏదో చింతతో, వ్యాధనతో, దుఃఖంతో, ఏదో మనుషులు చూస్తే కొందరు ఏం చేస్తారంటే కోల్గేట్లా ఫేస్ పెడతారండి. నిజమైన నవ్వు కాదు అది. ఏంటంట, అది నిజమైన నవ్వు కాదు, హృదయం వచ్చి నవ్వు కాదు, అదంటే పెదాల వచ్చి నవ్వు. కోల్గేట్ పేస్ట్ లాగా అలాగా పళ్ళు చూపిస్తూ ఉంటారు. అది హృదయంలోంచి నవ్వు మాత్రం కాదు. ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుని సంగమా, దావీదు ఆనందం కోల్పోయాడండి. అతడు భావోద్రేకంగా, అతడు నీరసంగా మారిపోయాడు, దుఃఖంతో మారిపోయాడు, ఆనందం లేదు, చింతతో జీవించాడు, స్ట్రెస్తో జీవించాడు, భయంకరంగా జీవించినప్పుడు అతడికి ఏం కనుగొన్నాడు తెలుసా? నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఐ నీడ్ టు గో టు ద లార్డ్. ఈ స్పెండ్ టైం. అతడు దేవుని దగ్గరికి వచ్చి తన సమస్యను పరిష్కరించుకోవడానికి అతడు దేవుని దగ్గరికి వచ్చాడు. చూడండి, ఒకవేళ మనం దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోకపోతే మన శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను మనం బలహీనంగా మారిపోతాం. మన శారీరకంగా బలవంతులుగా మారాలంటే, ఆధ్యాత్మికంగా బలవంతులుగా మారాలంటే, మానసికంగా బలవంతులుగా మారాలంటే మన ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, మీరు ప్రభు దగ్గర మీ పాపాన్ని ఒప్పుకోవడానికి మోకరించి ఒప్పుకుంటే మీరు చేయవలసిన ఏంటో తెలుసా? యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. మన పుట్టుక నుంచి మనం ప్రారంభించుకోవాలి. మీకు తెలిసినవన్నీ మన తలంపులో వచ్చిన, ప్రభువా అవును నాయన పలానా రోజు ఇది చేశానని నాకు క్షమించు. ఎవ్రీథింగ్ మీరేం చేయాలి? ప్రతీది కూడా ఏం చేయాలి? మీ దగ్గర తలంపులు వచ్చింది ప్రతీది కూడా, మీ ఆలోచనలు వచ్చే ప్రతి తలంపు కూడా మీరు ప్రభు దగ్గర ఏం చేయాలి? మీరు అలా ప్రార్థన చేశారు అనుకోండి, ఒకరోజు చాలు తెలుసా? కాబట్టి మీరు చేయవలసింది, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితంలో ప్రారంభం నుంచి మీకు ఊహ కలిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ కూడా ప్రభు దగ్గర ఏం చేయాలి? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడలా అని ఉంది. నేను చాలా మంచిదాన్నండి, నేను చాలా మంచోన్నండి, ఐఎమ్ వెరీ రైచియస్ మ్యాన్. అలా అనుకోవడము పాపం. అలా అనుకోవడమే చెప్పండి. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు ఏ విధంగా అయితే తన తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో ఆయన అంటున్న మాట, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు ప్రభువా. సమ్మతి గల మనసు. చూడండి, సమ్మతి గల మనసు అంట. యు గివ్ మీ ఏ హార్ట్. మనసు, మంచి మనసు ఇవ్వండి. మనసు గందరగోళం అయిపోయిందంట. ఎవరిది? దావీదు మనసు గందరగోళంగా అయిపోతుందంట, గజిబిజిగా అయిపోతుందంట, నెమ్మది లేదంట, పిచ్చోలా తయారైపోతున్నాడంట.
మైండ్ స్టెబిలిటీ లేదంట. కారణం ఏంటో తెలుసా? పాపాన్ని దాచాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట? తన పాపాన్నంతా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తన పాపానంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడండి. కానీ ఎప్పుడైతే తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు తన పాపాలన్నిటిని ఒప్పుకున్నాడండి. చూడండి, ఆ పాపము ఎక్కడ ప్రారంభించబడింది అది ఒప్పుకున్నాడు. పాపం యొక్క ఉనికిని ఒప్పుకున్నాడు. అందుకే 50వ సంకీర్తనలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. తర్వాత మనం చూస్తే ఏమంటాడు? నేను పాపములో పుట్టిన నాడు పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించను. దావీదేమనంటే నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. 3వ వచనంలో నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలుసు, నేను చేసిన తప్పులు నాకు తెలుసు, నేను చేసిన పాపాలన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రభువా, దయతో నన్ను ఇస్సోపుతో కడుగు నాయనా. నేను ఈ తప్పు చేశాను, నేను ఎలాగ అన్యాయపాలు చేశాను, మా అత్తగారిని చెత్త కొట్టాను, మా మామగారిని దోసేశాను. ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో చూడండి, మాకు తెలియదు. మరి మీరు చిన్న చిన్న అనుకుంటారు, కానీ ఆ చిన్నవే దేవుని దృష్టిలో చాలా పెద్ద కొండ అయి ఉండొచ్చు. చిన్నవే, కానీ దేవుని దృష్టిలో అది ఏమవుతుంది చెప్పండి? పెద్ద కొండ. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి. దేవుని దగ్గరకు వచ్చాడండి. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడండి. ప్రభువా, దయతో నా అతిక్రమం నాకు తెలుసు, నా పాపం నాకు తెలుసు, ఈ తప్పు చేశాను, ఇలాంటి పాపం చేశాను నాయన, దయతో నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి అతడు పశ్చాత్తాపం చేయడం మొదలెట్టాడండి. చూడండి, ఇది నిజంగా మన జీవితాల్లో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైనది. మనం దేవుని దగ్గరకు వచ్చి వీ నీడ్ టు రెపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్. రెపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపాలన్నిటి కొరకు ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దాని మూలము ఎక్కడుందో అది కనుగొని దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది, మన పాపం యొక్క పరిధిని ఒప్పుకోవాలి. మనం ఎంతవరకు పాపం చేసాం, ఏ విధంగా చేసాం. ఇక్కడ దావీదు ఒప్పుకున్నాడు, తాను ఏ విధంగా చేసాడో అవన్నీ కూడా ఒప్పుకున్నాడు. మన దేవుని దగ్గర యథార్థంగా ఉండాలండి. వీ నీడ్ టు బి హానెస్ట్ విత్ గాడ్. దేవుని దగ్గర యథార్థంగా మనము ఉండాలి. దేవునికి మరుగనేది ఏది కూడా లేదు. మనుషుల్లో దాయొచ్చు, భర్తదా దాయొచ్చు, భార్యదా దాయొచ్చు. వీ కెన్ హైడ్ ఫ్రమ్ పేరెంట్స్, బట్ యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. మీ తల వెంట్రుకలన్నీ కూడా ఏమంటున్నాడు చెప్పండి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. కాబట్టి అందుకే 28వ సామెతలు 13వ అధ్యాయంలో మనం చూస్తే 28వ సామెతలు 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు. చూడండి, అతిక్రమాన్ని దాచిపెడితే వారికి ఏముండదు? డెవలప్మెంట్ ఉండదంట. డెవలప్మెంట్ ఉండదు. అతిక్రమము దాచిపెట్టువాడు, అది శారీరకంగా డెవలప్మెంట్ ఉండదు, స్పిరిచువల్గా డెవలప్మెంట్ ఉండదు, మానసికంగా డెవలప్మెంట్ ఉండదు. అతిక్రమాన్ని మనం విడిచిపెట్ట. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. దావీదు చేశాడు, ఒప్పుకున్నాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు. తన పాపం అన్నిటిని ప్రభు తెచ్చాడు. దేవుడు తెలియదనిగా, దేవుడు తెలుసు, కానీ దేవుడు ఎదురు చూచాడు తను తాను ఒప్పుకోవాలని. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సగం మన పొరపాట్లు దేవుని దగ్గరకు వచ్చి మనము ఒప్పుకోవాలి. మన తప్పును ప్రభు దగ్గర ఒప్పుకోవాలండి. మన పొరపాట్లు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము మన తప్పులు ఒప్పుకుంటామో, మన అపరాధులు ఒప్పుకునేటప్పుడు అపరాధం మనకి ఏం చేస్తుందంటే క్షమాపణ తీసుకొని వస్తుందండి. క్షమాపణ తీసుకొని వస్తుంది. మన పాపముల నుంచి మనల్ని పూర్తిగా ఏం చేస్తుందంట? కడిగి వేస్తుంది. ఇస్సోపుతో కడుగుతాడు. ఇస్సోపు హిమము కంటే తెల్లగా మారుస్తాడండి. హిమము కంటే తెల్లగా మనల్ని పరిశుద్ధంగా మారుస్తాడు. దేవుడు గొప్ప సంతోషం ఇస్తాడు, గొప్ప ఆనందాన్ని ఇస్తాడు, గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు. లేడి వలె గెంతులు వేసే శక్తిని మనకి ఇస్తాడు, ఉజ్జీవాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని కప్పుతాడంటండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము అంటున్నాడండి 10వ వచనంలో, 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము
కలగజేయము. అంటే అప్పుడు తన హృదయం ఏమైంది? పాడైపోయింది. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టి, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు నాయన, నీ పరిశుద్ధాత్మ నా యందు తీసివేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా దేని బిడ్డలారా, ఒకటి మన పాపాలు ఒప్పుకుంటే ఆ పాపం మనను కడిగి వేస్తుందండి. అంత మాత్రమే కాదండి, ఆ పాపం మనం ఒప్పుకున్నప్పుడు మొదటిది కడిగి వేయడము, రెండోది దేవునితో మనల్ని జతపరుస్తుందండి. దేవునితో ఏం చేస్తున్నాం? మనను జతపరుస్తుంది. ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు. మన పాపంలో ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చదవండి యాకోబు 4:8. యాకోబు 4:8 చదువుకొని ప్రార్థన చేద్దాం. చదవండి యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, అంటే రెండు పడవ మీద కాలు వేయి వారులారా, స్థిర మనసు లేని వారులారా, మీ హృదయములను, ద్విమనస్కులారంటే రెండు పడవల మీద కాలు వేయువారు, అంటే లోకము క్రీస్తు రెండు. నో, యు కెనాట్ గో వరల్డ్ అండ్ జీసస్, ఓన్లీ వన్. ఏదో ఒకటి. యేసు కావాలి, లోకం కావాలంటే అవదు. అయితే యేసన్నా, అయితే లోకమైనా. యేసులో ఉంటూ లోకంలో జీవిస్తే మన జీవితంలో మనకేమీ జరగదండి. యూ కెనాట్ రిసీవ్. కాబట్టి దావీదు తన జీవితంలో తన పరిస్థితిని మన ముందు పెట్టాడండి. తన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర తన జీవితాన్ని పూర్తిగా తెరిచాడు. ప్రభు తన జీవితంలో పాపాలన్నిటినీ కడిగివేశాడు. తనకు ఆనందాన్ని ఇచ్చాడు, శుద్ధ హృదయాన్ని ఇచ్చాడు, గొప్ప ఆనందాన్ని ఇచ్చాడంటండి. అంతవరకు లేని ఆనందము ఆ రోజు దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనలో ఆనందం లేదేమో, ఆరోగ్యం లేదేమో, మనం అనుకున్నది జరగట్లేదేమో అంటే దేర్ ఈజ్ సమ్ సిన్. ఒక పాపము, ఏదో పాపం మన జీవితంలో ఉంది. ఈరోజు మనం ప్రభు దగ్గర ఒప్పుకోండి, ఇంటికి వెళ్ళండి, ఎక్కువసేపు ప్రభులో గడిపి అడగండి, ప్రభుని క్షమాపణ అడగండి. ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి, మొత్తం అంతా పరిశీలించుకోండి. మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఏదైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తే అది ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ విధంగా మన పైన శాపం అంతా ఏం చేస్తుంది అంటే తొలగిపోతుంది. దేవుని ఉగ్రత తొలగిపోతుంది. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తం మనలను పరిశుద్ధులుగా